ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే బిజ్నపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన రాత్లావత్ రవి గీత యువ దంపతులు ఈరోజు వినూతన రీతిలో కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. లట్టుపల్లి గ్రామంలోని వాళ్లకు ఉన్నటువంటి భూమి సర్వే నెంబర్ 253లో 3 ఎకరాల 25 గుంటలు ఉండాల్సినటువంటి భూమి 1 ఎకరా కబ్జాకు గురై కేవలం 2 ఎకరాల 25 గుంటలు మాత్రమే మిగిలిందని చెప్పేసి దీనిపైన పలు దఫాలుగా రెవెన్యూ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో వాళ్ళు విసిగి వేసారి ఈరోజు చాలా రోజుల నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వినూతన రీతిలో ఈరోజు వాళ్ళ గ్రామం నుంచి ప్లేకార్డులు పట్టుకొని పాదయాత్రగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి కొల్లాపూర్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్దకు వచ్చి అక్కడ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఆ యువ దంపతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీఎం రేవంత్ రెడ్డి వరకు వార్త చేరే వరకు కూడా మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి కూడా యువ దంపతులు రవి గీత కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం సీతారాంపురం నుంచి తోడేళ్లగడ్డ తెల్దిరి గుడిసెలకు వెళ్ళేటువంటి రోడ్డును మట్టి రోడ్డు ఉందని చెప్పేసి సంవత్సరం క్రితం బీటీ రోడ్డుగా మారుస్తామని చెప్పేసి కంకర వేసి వదిలిపెట్టడంతో ఆ రోడ్డు గుండా ప్రయాణించాలంటే నడవాలంటే వాహనాల పైన వెళ్ళాలంటే ప్రమాదభరితంగా మారిందని చెప్పేసి ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి తండాలకు వెళ్ళాలంటేనే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా ఆ తండాల్లో ఉండేటువంటి గ్రామస్తులు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం హడావిడిగా రోడ్డు వేస్తామని చెప్పేసి కంకర పరిచి వదిలేశారని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఆ రోడ్డును పూర్తి చేయించాలని చెప్పేసి లేని పక్షంలో మాకు అనేక ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మేము ఆ రోడ్డు పూర్తి కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా ఆ తండా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరిసవాడ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఎంతో కన్నుల పండుగగా జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 4 రోజుల పాటు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున తేరు రథోత్సవానికి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. 4 రోజుల నుంచి కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అనేక కైంకర్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి గ్రామం నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేసి తమ మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.